నోటీసు కూడా మీకు అప్పటికప్పుడు మీ ముందు పేపర్ మీద రాసి ఇచ్చారు. మేము 4 సార్లు అడిగితే గానీ వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు అప్పుడు రాశారు కూర్చొని నా ముందే. ఓకే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఎవరన్నా ఫోన్ చేసి ఎవరితో కనుక్కుని రాశారండి? ఎస్ ఎస్ దే హావ్ యాడెడ్. చాలా సార్లు ఫోన్లు వచ్చే వాళ్ళకి, చేశారా, అరెస్ట్ చేశారా అని. ఓకే, అంటే మీరు ప్రశ్నించారా, మీరు కానీ వల్లభనేని వంశీ గారు కానీ ఆ పోలీసుల్ని? అంటే ఈ కేసు ఆల్రెడీ ఏపీ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది కదా? అవును, మేము అడిగాం సార్, కానీ వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. అందుకే నేను ఫార్వర్డ్ చేశాను. ఏవో కేసెస్ ఆర్టికల్ నెంబర్స్ ఏవో రాసి ఇచ్చేసారు అంతే. ఓకే, అంటే ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసులు ఏంటంటే, ఒకటి కిడ్నాప్ కేసు ఉంది, 2 బెదిరింపు ఉంది, దౌర్జన్యం ఉంది, అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంది. సో సెక్షన్లన్నీ కూడా లీగల్గా చూసుకుంటే చాలా సివియర్ సెక్షన్స్ పెట్టారు, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. వన్స్ అరెస్ట్ అయితే 3 నెలల వరకు బెయిల్ కూడా దొరకని సెక్షన్స్ పెట్టారు. సో దీన్ని మీరేం ప్రశ్నించలేదా? ప్రశ్నించడానికి సార్ అసలు వాళ్ళు క్లూలెస్ గా వచ్చారు, అప్పటికప్పుడు రాసి ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కాపీ ఎన్నిసార్లు మేము అడిగినా దే డిడ్ంట్ సర్వ్. వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి ఏదో ఒకటి రాసి ఇవ్వాలన్నట్టు ఇచ్చారు సార్, వైట్ పేపర్ లో రాసి. మీరు చూసారు కదా, మేము అన్నిసార్లు అడిగితే వాళ్ళు ఇచ్చారు ఏ కారణంగా అరెస్ట్ చేస్తున్నారు అని. అంటే సోషల్ మీడియాలో కొంత ఒక ప్రచారం మొదలైందండి గత కొద్దిసేపటి నుంచి. సోషల్ మీడియాలో పర్టికులర్ ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియాలో పీపుల్ విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఏంటి అంటే కొన్ని మీడియా ఛానల్స్లో కూడా వస్తుంది, ఆయన విజయవాడ కోర్టుకు వెళ్ళారు, ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తిని బెదిరించి పిటిషన్ ఉపసంహరించుకునేలా చేశారు, దానికి సంబంధించిన ఆ కోర్టులో ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మీకేమైనా ఐడియా ఉందండి అది? సార్ అదేం లేదు సార్, వంశీ గారు అసలు విజయవాడ వెళ్ళలేదు, కోర్టుకి వెళ్ళలేదు. ఆయన నిన్ననే జగన్ గారిని కలవడానికి వెళ్ళారు, నిన్న ఆఫ్టర్నూన్. జగన్ గారిని కలిసారు? ఆయన కోర్టుకి వెళ్ళడం నిన్న ఆఫ్టర్నూన్ జగన్ గారిని కలిసి వచ్చారు. ఓకే, అంటే ఏమన్నా ఈ కేసుల గురించి డిస్కస్ చేశారా, పార్టీ వ్యవహారాలు డిస్కస్ చేశారా? ఐ డోంట్ నో సార్, నాకు తెలియదు దాని గురించి. ఓకే, ఓవరాల్గా ఇప్పుడు వంశీ గారి అరెస్ట్ని ఆయన సతీమణిగా మీరు ఎలా చూస్తారు? ఏం చెప్తారండి అరెస్ట్ మీద? సార్ చెప్పడానికి ఏముంది సార్, వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి నోటీస్ రాసి ఇచ్చారు. మాకు ఏమనిపించిందంటే హై లెవెల్ నుంచి బాగా వాళ్ళకి ప్రెషర్ ఉంది. బికాజ్ వాళ్ళందరూ వంశీ గారికి తెలుసు, అందరూ వచ్చి చాలా ఒబీడియంట్ గా ఉండి తీసుకెళ్ళిపోయారు. అంటే సార్ ఇక్కడ నాకు ఏమర్థమైందంటే, వాళ్ళకి చాలా సార్లు ఫోన్స్ చేసి తొందరగా అరెస్ట్ చేయండి అని అడుగుతా ఉన్నారు సార్. ఓకే, అంటే అవతల వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, ఫోర్స్ చేసి అరెస్ట్ చేయమని చెప్తున్నారు. అండ్ ఆల్సో మాకు నోటీస్ అసలు ఏమీ లేదు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు వాళ్ళని అడిగితే కూడా ఏం చెప్పట్లేదు వాళ్ళు. మేము అన్నిసార్లు అడిగితే అప్పుడు నోటీస్ ఇచ్చారు రాసి అప్పటికప్పుడు. ఎఫ్ఐఆర్ ఇప్పటి వరకు సర్వ్ చేయలేదు, వైట్ పేపర్ మీద రాసి ఇచ్చారు సార్ అప్పటికప్పుడు ఒక 4 లైన్లు. ఆ సెక్షన్ ఎస్సీ ఎస్టీ లాస్ట్ యాడ్ చేసి ఇచ్చారు. ఇవాళ ఏపీ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ జడ్జిమెంట్ కూడా ఉంది కదండి? ఎప్పుడు సార్? ఇవాళ యాంటిసిపేటరీ బెయిల్ జడ్జిమెంట్ ఒక్కసారి ఉంది సార్. ఓకే, మరి దీన్ని ఏమన్నా మీరు? ఐ డోంట్ నో సార్, నాకు దాని గురించి అంత ఇన్ఫర్మేషన్ లేదు. ఆ ప్రొసీజర్స్ అన్ని వాళ్ళ లాయర్స్ చూసుకుంటారు సార్. ఐ డోంట్ నో అబౌట్ ఆల్ దిస్. అంటే ఇప్పుడు ఈ అరెస్టుకు సంబంధించి మీరు న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుంది రేపటి నుంచి ఆయన సతీమణిగా. మరి లీగల్గా ఏమైనా మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఐ డోంట్ నో సార్, డిపెండింగ్ అపాన్ ద అడ్వైజ్ ఆఫ్ ద టీమ్ వి విల్ ప్రొసీడ్ సార్. సో అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారండి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారంటూ విపరీతమైన ప్రచారం జరుగుతుంది గత కొద్ది రోజులుగా. మీతో ఎప్పుడైనా వంశీ గారు డిస్కస్ చేశారా దీని గురించి? డిస్కస్ అంటే చేస్తాం సార్, చేస్తారని మాకు తెలుసు, కానీ ఎప్పుడో ఒకప్పుడు అని. వీఆర్ ఆల్ వి నో దట్ సార్, తెలుసు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పటి నుంచి అదే కదా చెప్తున్నారు, రెడ్ బుక్ అని, రెడ్ ఫైల్ అని. దే ఆర్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. వాళ్ళు ఏదో ఒక దాంట్లో అరెస్ట్ చేయాలని. ఇప్పుడు ఇన్ని కేసెస్ పెట్టారు సార్,
దీని ముందు ఎన్ని కేసెస్ పెట్టినా మేము బెయిల్ తెచ్చుకున్నాం. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ రాయనప్పుడు అది ఎంత ఫాల్స్ అని తెలుస్తుంది మనకి. నిన్న ఫైల్ చేసి పొద్దున వచ్చి అరెస్ట్ చేశారు. మాకు ఇంతవరకు కాపీ సర్వ్ చేయలేదు సార్ ఎఫ్ఐఆర్. అంటే ఇదంతా కక్షపూరితమైన అరెస్ట్గానే చూస్తున్నారా మీరు? ఎస్, అవును సార్, వెరీ మచ్ ఎవిడెంట్ కదా. విజయవాడలో కూడా మాకు ఇప్పటి వరకు నోటీస్ సర్వ్ చేయలేదు. మేము వెళ్ళి అడిగినా ఇవ్వట్లేదు.